పొగాకు గత 2 సంవత్సరాల నుంచి రైతులు పండించిన దానికి గిట్టుబాటు ధర లేక అనేక మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం మన రాష్ట్రంలో చూసాం. పొగాకు వేసిన వాళ్ళకి ఈరోజు కూడా మొన్న ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఈరోజు మనకి నెల్లూరు జిల్లాలో మర్రిపాడు కానీ కలిగిరి కానీ ఈ 2 దగ్గరలో పొగాకు సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పంట కూడా ఈ మర్రిపాడు కానీ దొత్తలూరు ఇంజమూరు ఆ ప్రాంతానంతా కూడా పొగాకు వేసి ఉన్నారు. రేట్లు మరి దారుణమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన రేటుకి కొనుగోలు చేయటం లేదు. కనీసం 300 రూపాయలు కిలోకి ఇస్తేనే వాళ్ళ యొక్క బ్యారెల్కి తీసుకోపోయేదానికి బ్యారెల్లో కూడా దానికి సంబంధించినటువంటిది ప్రయత్నం జరిగితే దాన్ని నిరసన చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఇస్తే మర్రిపాడులో నిరసన చేసేటువంటి కార్యకర్తల్ని ఈరోజు పోలీసు హౌస్ అరెస్టులు చేయటం, అరెస్టులు చేసి ఆత్మకూరు ఆర్డీఓ ఆఫీస్ కాడికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్యని, అట్లాగనే రమతుల్లా, అట్లాగనే ఉండేటువంటి అనేక మంది లక్కుప్రసాద్ అనేటువంటి ఆయన్ని, డేవిడ్ రాజుని, ఇలాంటి అనేక మందిని కొంతమందిని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకుని వచ్చారు. అంటే న్యాయమైనటువంటి రైతులు అడిగేటువంటి కోరికలు న్యాయమైనటువంటి కోరికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు రాస్తారోకు పిలిపించారు. దాంట్లో భాగంగా ముందస్తు అరెస్టులు చేయటం, పోలీసు ఎలా ఉందో అనేటువంటిది మనం చూస్తున్నాం. అందువల్ల రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర పొగాకు వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేసాం. వాళ్ళని వెంటనే బేషరతుగా విడుదల చేసి కేసులు లేకుండా చూడాలనేటువంటి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.